ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు విండిగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు యెషయా గ్రంథం 33 అధ్యాయము 13వ వచనం. ఈ వాగ్దానం ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడుగా వినగాక. వాగ్దానం అనే ఆత్మ చేత మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు కాక. యెషయా గ్రంథం 33 అధ్యాయము 13వ వచనం. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూరుడి, సమీపిస్తులారా నా పరాక్రమం తెలుసుకొనుడి. సీయోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిలో పట్టెను. ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినిగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు పరివర్తన. ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినగాక. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి, సమీపిస్తులారా నా పరాక్రమమును తెలుసుకుని. ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినుగాక. నా పరాక్రమము తెలుసుకుని, ఆయన గొప్పతనము, దేవుడు ఎలాంటి వాడు నీ ద్వారా ఆయన కనపరుచుకోబోతున్నాడు. ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినుగాక. ఇప్పుడు దావీదుని ఏమంటాడు? నా హృదయస్థలు కనిపించుకుంటాడు. అబ్రహామును నా స్నేహితుడు అంటాడు. ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినగాక. ఇప్పుడు చూడండి, మన స్నేహితుల కొరకు ఎంత దూరమైనా పోగలుగుతాము, నిలబడగలుగుతాము. ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినగాక. అబ్రహాము నిట్ట మధ్యాహ్నం ఎండవేళలో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అబ్రహామును దర్శించడానికి 3 వ్యక్తులు దిగొస్తారు. అంటే ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. ఈ వాక్యము శరీరధారి కృపసత సంపన్నుడై ఈరోజు మీ మధ్యలోకి వచ్చి దేవుడు అధిక కృప నీకు ఇస్తాండి. ఈ రోజున ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినగాక. అందుకే ఇక్కడ ఏమన్నాడండి? దావీదును నా హృదయస్థుడు అన్నాడు, అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు. అంటే పరలోక రాజ్యంలో మరి నిత్యము పరిశుద్ధుడు 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 పొగడబడుచుండగా, ఆ 24 గంటలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పొగడబడుచుండగా అంత గొప్ప సమయాన్ని పక్కబెట్టి అబ్రహామును దర్శించడానికి దేవుడు అక్కడ దిగొస్తులు ఒక సందర్భంలో. మరి అదే విధముగా మోషకి ఏం చెప్తారు? నేను కనికరం గలవాడను, దయగలవాడను, దీర్ఘశాంతం గలవాడను, విస్తరమైన కృపా సత్యములు గల వాడనని చెప్పుకుంటాడు అక్కడ. అదే రీతిగా ఇక్కడ ఏమంటుందంటే ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినగాక. యెషయా గ్రంథం 33 అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడు? దూరస్తులారా ఆలకించడి. ఎక్కడ ఇంకా దూరంగా ఉన్నావు? ఆ హృదయం కఠినమైపోయిందా? ఇంకా దేవుని నమ్ముకున్నావు, కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోతున్నావా? అందుకంటాడు కీర్తనకారుడు, అక్కడ దావీదు ఏమన్నాడండి? దేవుడట ఉత్తముడాన్ని రుచి చూచి తెలుసుకోవాలట. నువ్వు దేవుని ఏదో నమ్మినట్టు కాదు. నేను ఏదో వాక్యం చదువుతున్నా, ఏదో ప్రార్థిస్తున్నా, ఏదో వారము వారం నేను మందిరానికి వెళ్తున్నాను అంటే దేవుడు ఏం చెప్తాడు? ఉత్తముడాన్ని రుచి చూచి తెలుసుకోవాలి. అంటే నీ ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుడు ఎలాంటి వాడు, నువ్వు ఎలాంటి దేవుని ఆశ్రయిస్తున్నావు. అందుకని యెహోవా ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దిగా ఉండదు. అదే సింహము పిల్లలు ఆకలిగొనినాను, మళ్ళీ అవి అంటే తమ సింహం పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు అడవికి వెళ్ళి సింహము తన పంజా విసిరి ఒక జంతువును వేటాడి పట్టుకొచ్చి పిల్లలకు పెడుతుంది. అట్లయినా సరే తల్లి తెచ్చిన ఆహారము తిని పిల్లలు ఆకలి కొంటాయట. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని రుచి చూస్తావో, దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలై కొదువో ఉండదు. ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు కదా. అంటే నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా అది దేవుని వద్దకు తీసుకొస్తావు, ప్రార్థిస్తావు, వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేస్తావు. అంటే ఏ సమస్య రాగానే కురింగిపోవు. వెంటనే ఏదైనా ఒక సమస్య రాగానే నీ హృదయం కఠినం కాదు. ఏదైనా ఒక సమస్య రాగానే నువ్వు దేవుని దగ్గరికి దూరం కావు, ఇంకా దేవుని అత్తుకుంటావట. నువ్వు దేవుని అత్తుకోవాలి. ఆత్మ సంగోచెప్తన మాట చెవిగల వాడు వినగాక. అదే పౌలు భక్తుడు సంఘానికి ఒక మర్మం చెప్తాడు. భార్యాభర్తలు ఎలా ఐక్యత కలిగి ఉంటారో సంఘము
అదే రీతిన దేవునితో మనం అలా ఐక్యత కలిగి ఉండాలంట. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినను గాక. అంటే వాక్యము, ప్రార్థన, నిరీక్షణ, విశ్వాసంలో నువ్వు ఎదగాలంట. క్రమక్రమంగా ఎదగాలి. అందుకే అబ్రాహాముకున్న అనుభవాన్ని తన కుమారునికి భార్యను వధువును తీసుకురావడానికి అక్కడ ఏగ్దను పంపించాడు. అతను అనుభవంలో కొంత ఆ వ్యక్తికి చెప్తాడు. అంటే ఏ దేశంలో అయితే నన్ను తీసుకొచ్చి నాతో కనబడి నాతో మాట్లాడి పలాని చేస్తానని చెప్పిన దేవుడే అదే దేవునికి ఒక దూతను పంపుతాడు అని విశ్వాసంలో బలపరిచి అతని చేతిలో జరిగిన యథార్థమైన సంఘటన సాక్ష్యాన్ని అతను పంచుకొని తీసుకెళ్తాడు. అప్పుడు అతడు ఒక దగ్గర కూర్చొని అక్కడ కొంతమంది కన్యకలు వస్తూ అంటారు, స్త్రీలు వస్తూ అంటారు. వస్తుండగా ఈ వ్యక్తి ప్రార్థిస్తాడు. ఎవరైతే నా దాహంకు కొన్ని నీళ్లు కావాలన్నప్పుడు నీ దప్పిక తీర్చుకుంటా నాకు కొన్ని దాహం తీర్చగలుగుతారా అని నేను అడిగినప్పుడు, ఎవరైతే ఇగో నీకు నేను నీళ్ళు పోస్తాను, నువ్వు దాహం తెచ్చుకో, నీ వంటలు కూడా చేది పోస్తానని ఏ స్త్రీ అంటదో అదే మరి యజమాను కుమార్ని భార్య అని ఫిక్స్ అయిపోతాడు. అక్కడ ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవికి వాడు వినగాక. అందుకే ప్రభు సెలవిచ్చిన వాక్కు అంటే అతడు ఒక తలంపు కలిగి ప్రార్థించినాడు. ఎందుకు? ఆయన దేవుని గురించి తెలుసుకున్నాడు. అదే దేవుడు ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో ఈరోజు నీతో మాట్లాడబోతుంది. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవికి వాడు వినగాక. అందుకే వాక్యం చదువుతున్నావా, ప్రార్థిస్తున్నావా, నిరీక్షణ కలిగి ఉన్నావా, వేచుంటున్నావా, భయపడుతున్నావా, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నీకే ఈ వాక్యం నీకే చెప్తాడు ఈ రోజున. అందుకే యెషయా గ్రంథం 33 అధ్యాయము 13 వచనం, దురస్తులారా ఆలకించుడి, నేను చేసిన దానిని మీరు చూడుడి, సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. నా పరాక్రమం ఆయన గొప్పతనం, ఆయన బాహుబలాన్ని, ఆయన ప్రేమను, కనికరమును, దయ, ఆత్మ సంగతి చెప్తే సరే. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తితో సాహసం చేసేటప్పుడు ఒక దగ్గర నువ్వు కంపెనీకి డ్యూటీలో జాయిన్ అయినప్పుడు నువ్వు తెలుసుకుంటావు ఈ కంపెనీ ఎలాంటిది, మేనేజర్ ఎలాంటాడు, మరి ఎవరికైనా కరెక్ట్ జీతాలు వచ్చేస్తున్నాయా. ఇక్కడ ఏమంటాడు, నా పరాక్రమము తెలుసుకున్నాడు. మరి ఈ సమాజంలో మరి నామం ధరించుకొని కృంగిపోయి ఉన్నవా, వెలివేయబడ్డావా, తొణికరింపబడ్డావా, అవమానపరచబడ్డావా? అయితే దేవుడు చెప్తాడు, నేను నీ గాయములు మాన్పితాను. అంటే ప్రేమించలేని గాయం, కొన్ని అప్పులనే గాయము, నిందలనే గాయము, బీపీ అనే గాయము, షుగర్ అనే గాయము, అనేక సమస్యలు ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ ఏమంటాడు, నేను నీకు ఆరోగ్యము కలగజేస్తున్నాను. అంటే మళ్ళీ నువ్వు ఫలిస్తావు. నువ్వు త్రోపక్కనున్నా, రాతి నెల ఉన్నా, ముళ్ళ పొదలున్నా, నువ్వు మంచి నెలలో ఫలించబోతున్నావు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవిగలవాడు వినగాక. అప్పుడు నీ ప్రార్థనలు సఫలపరచబడతాయట. నీ కోరికను సిద్ధంపజేసి ఆలోచన యావత్తు మొత్తము దేవుడు సఫలపరుస్తారట. దేవుడు చెప్తాను ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవిగలవాడు వినగాక. మరి ఈ రోజున నా పరాక్రమము తెలుసుకునుడి, నా పరాక్రమం తెలుసుకోమంటాడు ఇక్కడ దేవుడు. నేను ఎలాంటి వాడినో తెలుసుకునుడి. దీని నుంచి ఒక మాట నువ్వు తీసుకున్నావా, ఒక మాట నువ్వు తీసుకుంటే దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలని. సరే చూద్దాం. ఇక్కడ దురస్తులారా, యెషయా గ్రంథం 33 అధ్యాయము, యెషయా గ్రంథం 33 అధ్యాయము 13 వచనం, దురస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి, సమీపస్తులారా నా పరాక్రమము తెలుసుకునుడి. అంటే ఒక ఛేదంలో గుంట వెలుపుతున్నావా, కృంగిపోతున్నావా, వెలవేయబడుతున్నావా, అవమానపరచబడుతున్నావా? అందుకే నువ్వు దేంతో సాహసం చేసుకుంటా, వాక్యం చదువుకున్నా, ప్రార్థించుకుంటా, కానీ నీ కళ్ళెదులో జరిగే చూసే ఓసారి విశ్వాసం కోల్పోతున్నావా, దర్శనం కోల్పోతున్నావా, ఇది నెరవేరదా అని ఒక్కొక్కసారి నీకు భయం వచ్చేస్తుందా? అయితే దేవుడు చెప్తాడు ఈ రోజున, మరి కొన్ని రోజుల నుంచి సరే, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుంచి భార్య పిల్లలు ప్రార్థిస్తున్నా, నీ భర్తల మార్పు కొరకు, మా నాన్నల మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నావా? లేదా కూతురు కుటుంబం కట్టబడాలన్నా, లేదా తాగు నుండి విడుదల పొందితే చాలని భార్య అనుకుంటుందా? మా నాన్నకు రిపోర్ట్ నార్మల్ వస్తే బాగుండు, నా కొడుకు జాబ్ వస్తే బాగుండు, మా చేతి పనులను ఆశీర్వదిస్తే బాగుండు అని ఏ రోజున ఎవరైనా సరే ఒక విశ్వాసం పట్టుకొని నిరీక్షణ కలిగి ఎవరైతే ఏ సందర్భంలో మీరు ప్రార్థన చేస్తుందో దేవుడి నీ ప్రార్థన జవాబు ఏంటంటే ఇక్కడ ఏమంటుందంటే, నా పరాక్రమము తెలుసుకునుడి. అంటే దేవుడు ఇవన్నీ కనపరుచుకుంటాడు. ఏమని కనపరుచుకుంటాడు? ఇక్కడ
14వ వచనం, సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను.